Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Corinthians 9:15. ఈ రోజు మన ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం నుండి తీసుకొనబడింది. Thanks be unto God for his unspeakable gift. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. In our lives, in two ways we can get things like our dresses, articles or in houses. మన జీవితాల్లో రెండు విధాలుగా మనం రెండు సంగతులు అంటే We can get our dresses, our houses in two types of ways. మనము మన వస్త్రాలను కానీ మన గృహ అలంకారాలని ఇవి రెండు విధాలుగా మనం పొందవచ్చు. One way is purchasing them in the market. ఒక విధానము బజారులో దాన్ని కొనుగోలు చేయటం ద్వారా. And the other way is somebody gifting them to us. మరొక విధానం ఏమిటిది? ఎవరైనా మనకి బహుమానంగా ఇచ్చుట ద్వారా. So a gift is that which payment is not made by us. బహుమానము అనేది మనం ఏమి చెల్లించకుండానే పొందేది. A gift for which payment must be made is not a gift at all. ఒకవేళ బహుమానానికి నువ్వు ఏదైనా క్రయం చెల్లిస్తున్నావు అంటే అది బహుమానం కాదు. It is a purchase or an acquisition. ఇది మనం కొనుగోలు చేయడమే అవుతుంది. And it had been paid for and bought with a price. దానికి క్రయం చెల్లించబడి మనం కొనుక్కున్నాం. A gift is something which is given freely. బహుమానము వరము అనేది ఉచితముగా అనుగ్రహించబడింది. No strings will be attached to it, otherwise it cannot be called a gift. కాబట్టి దానికి ఇంకేమి కూడా అది కట్టాలి ఇది చెల్లించాలి అనేది ఉండదు. ఒకవేళ అలాంటిదే గాని ఉంటే అది బహుమానం కాదు. In the Bible we see that the Lord Jesus Christ is the free gift of God the Father out of his grace to every member of the human race. బైబిల్ గ్రంథంలో మానవాళి అందరికి కూడా దేవుడు తన కుమారుని ఒక వరము బహుమానముగా ఇచ్చాడు. Let them belong to any country or color or creed or caste. ఏ దేశానికి చెందిన వారైనా, ఏ జాతి వారైనా, ఏ మతం, ఏ కులం వారైనా కానీ, They may belong to any tongue or background. వారి భాష ఏదైనా కావచ్చు, వారి చరిత్ర ఏదైనా కావచ్చు. Jesus is the free gift of God to all. యేసు ప్రభు దేవుని ద్వారా ఉచితముగా అనుగ్రహించబడిన వరం ఆయన. Jesus Christ, the only begotten Son of God, was the Father's free, indescribable, inestimable gift of grace. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క ప్రియమైనటువంటి కుమారుడు, ఏకైక కుమారుడు, చెప్పశక్యము కానిటువంటి ఒక వరం ఆయన మనకి. And he was given to every man and woman without any strings attached. ప్రతి స్త్రీ, ప్రతి పురుషునికి కూడా నీవు దానికి బదులు ఏదైనా చెల్లించాలి అనేది ఏమి ప్రస్తావన లేకుండానే ఉచితముగా అనుగ్రహించబడ్డాడు. And also remember, ఇంకా నువ్వు గుర్తుంచుకోవాలి, a gift is still a gift whether you accept it or not. బహుమానం నీవు అందుకున్న, అంగీకరించకపోయినా అది బహుమానమే. Paul writes to Corinthians that Jesus Christ is the unspeakable gift of God. పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, ఈయన చెప్పశక్యము కాని దేవుని వరం ఆయన. So some accept this unspeakable precious gift and others reject. కొందరు చెప్పశక్యం కాని అమూల్యమైన ఈ వరం, ఈ బహుమానాన్ని కొందరు అంగీకరించారు, కొందరు నిరాకరించారు. And they will do like that. వారు ఆ విధంగా చేస్తారు. But this gift of God is to all humanity. అయితే ఈ దేవుని యొక్క వరము మానవాళి అందరి కొరకైనది. What is the meaning of accepting the gift? ఈ వరము, ఈ బహుమానమును అంగీకరించట, అస్వీకరించట అంటే అర్థం ఏమిటి? That means believing in Lord Jesus Christ, the eternal Son of God. అనగా నిత్యుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించట. Through such acceptance, ఆ విధంగా అంగీకరించట ద్వారా a whole host of other amazing things will be showered without limit upon the blessed recipient. చూడండి, ఈ విధంగా ఈ బహుమానం పొందిన వాడి పైన మిగతా అన్ని ఆశీర్వాదాలు అన్ని కూడా కుమ్మరించబడతాయి. Every other good thing pertains to spiritual life will be given to us freely along with him. ప్రతి విధమైన ఆత్మ సంబంధమైనటువంటి బహుమానాలు అన్ని కూడా ఆ వ్యక్తికి ఉచితముగా అనుగ్రహించబడతాయి. What are those good things? ఏమిటి ఆ మంచి విషయాలన్నీ? Those good things cannot be purchased with money. ఈ మంచి విషయాలన్నీ ఏది కూడా డబ్బు పెట్టి కొనలేనిది. For example, ఉదాహరణకి they are eternal love, నిత్యమైన ప్రేమ, eternal life, నిత్యమైన జీవం, eternal hope, నిత్యమైన నిరీక్షణ, eternal joy, నిత్యమైన సంతోషం, eternal peace, నిత్యమైన సమాధానం, eternal prosperity, నిత్యమైన అభివృద్ధి, eternal grace, నిత్యమైన కృప, and so on and so forth. ఆ విధంగా ఇంకా అనేకమైన. I have mentioned only 7, but many more are there. ఒక 7 మాత్రమే నేను మచ్చుకి ప్రస్తావించాను, ఇంకా అనేకమైన ఇతరమే ఉన్నాయి. The moment God's gift of grace is accepted, దేవుని యొక్క కృప వరమును అంగీకరించిన మరుక్షణం,
then God opens the floodgates of his riches of grace over blessed beneficiary. అప్పుడు దేవుడు ఈ లబ్ధిదారునికి ఇంకా విస్తారంగా ప్రవాహము వలె ఆ ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. Whatever God gives freely. దేవుడు ఏది ఇచ్చినా ఉచితంగా ఇస్తాడు. We are saved freely. మనం ఉచితంగా రక్షించబడ్డాం. Jesus Christ is a free gift. యేసుక్రీస్తు ప్రభు మనకు ఉచితమైన వరం. Salvation is a free gift. రక్షణ ఉచితమైనది. Holy Spirit is a free gift. పరిశుద్ధాత్మ ఉచితమైన వరం. Eternal life is a free gift. నిత్య జీవం ఉచితమైన వరం. Moreover, we cannot purchase any one of these with money. ఇంకా చెప్పాలంటే వీటిలో దేనిని కూడా డబ్బులు పెట్టి మనం కొనలేం. But many are rejecting these gifts. అయితే చాలా మంది ఈ వరముని తృణీకరిస్తున్నారు. Simply rejecting this unspeakably precious gift from God, refusing to accept and believe in Lord Jesus Christ, it results in everlasting condemnation. చెప్పశక్యము కాని ఈ ప్రశస్తమైన అమూల్యమైన ఈ వరమును నిరాకరించడం ద్వారా ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకపోవటం వలన నిత్యమైనటువంటి నాశనమునకు గురవుతారు. What is eternal condemnation? నిత్యమైనటువంటి నాశనం ఏమిటిది? It is spiritual death. ఆత్మ సంబంధమైన మరణం. That means eternal separation from the holy God. అనగా పరిశుద్ధుడైన దేవుని యొద్ద నుండి నిత్యమైన ఎడబాటులోనికి But by accepting, you can enjoy a full salvation. అయితే ఆయనను అంగీకరించడం ద్వారా సంపూర్ణమైన రక్షణ పొందగలం. It is not only a full salvation, it is a finished salvation. You need not do anything. ఇది సంపూర్ణమైన రక్షణ మాత్రమే కాకుండా అది సమాప్తం చేయబడిన రక్షణ. దానికి అదనంగా నువ్వు చేయవలసింది ఏమీ లేదు. It is full salvation, finished salvation and free salvation. అది సంపూర్ణమైన రక్షణ, అది మరి ముగించబడిన రక్షణ, ఉచితమైన రక్షణ, It is an eternal salvation. నిత్యమైన రక్షణ. Paul says that Jesus Christ is the unspeakable gift of God. పౌలు చెప్తున్నాడు యేసుక్రీస్తు దేవుని యొక్క చెప్పశక్యం కాని ఉచిత వరం. The word unspeakable is seen only thrice in the Bible. చెప్పశక్యము కాని అనే ఈ మాట బైబిల్ గ్రంథం అంతటిలో కూడా కేవలం 3 సార్లే ప్రస్తావించబడింది. Apart from this 2 Corinthians 9:15. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:15 కాక It appears in 2 Corinthians 12:4 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో and in 1 Peter 1:8. పేతురు రాసిన మొదటి పత్రిక 1:8లో. So when you accept this of 2 Corinthians 9:15, కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలోని చెప్పశక్యము కాని వరమును అంగీకరించినప్పుడు you can continually hear the unspeakable words of 2 Corinthians 9:14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలోని చెప్పశక్యం కాని మర్మములు నీకు తెలియపరచబడుతుంటాయి. Unspeakable words. చెప్పశక్యం కాని వచింపశక్యం కాని మాటలను వింటావు. And as a result of that you will have unspeakable joy of 1 Peter 1:8. దాని ఫలితంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1:8లో చెప్పశక్యం కాని సంతోషం పొందగలవు. Lord Jesus Christ is unspeakably great. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పశక్యం కానంతగా గొప్పవాడు. His greatness surpasses all human expression. ఆయన యొక్క గొప్పతనము మానవాళి గ్రహింపును మించినటువంటిది. And this gift is unspeakably necessary. ఈ వరము ఈ బహుమానము చెప్పశక్యం కానంత అవసరమైనది మనకి. We are lost and none but Christ could find us. మనము నశించిపోయినాం, ఎవరము కూడా క్రీస్తుని వెతికే స్థితిలో లేం. And except Christ nobody can save us. క్రీస్తు తప్ప మనల్ని ఎవ్వరు కూడా రక్షించలేరు. And we are dead and none but Christ could raise us. మనం అందరం కూడా మృతులైన వారమే, చనిపోయిన వారు. క్రీస్తు తప్ప మరెవడు మనల్ని బ్రతికించలేరు. We are sunk and none but Christ could recover us. మనము మునిగిపోయి ఉన్నటువంటి వారమే, ఎవరు కూడా మనల్ని పైకి, క్రీస్తు తప్ప ఎవరు పైకి లేవనెత్తలేరు. Yes, we are afar off but none but Christ could bring us. మనం దూరం అయిపోయిన వారు, క్రీస్తు తప్ప ఎవరు కూడా మనల్ని సమీపస్తులుగా చేయలేరు. We are guilty and none but Christ could procure for us a pardon. మనము దోషారోపణ చేయబడిన వారు, క్రీస్తు తప్ప ఎవరు మనల్ని క్షమించలేరు. Paul further says, పౌలు ఇంకా చెప్తున్నాడు, thanks be unto God for the gift. ఈ చెప్పశక్యంగా ఈ వరమును గూర్చి దేవునికి స్తోత్రం. We are bound to give thanks unto God for such an unspeakable gift. ఇలాంటి చెప్పశక్యం కాని వరమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. Since we received the gift individually, వ్యక్తిగతంగా ఈ బహుమానాన్ని మనం పొందిన కారణాన్ని బట్టి our thanks also must be personal. మన యొక్క కృతజ్ఞతలు, మనం చెల్లించే కృతజ్ఞతలు వ్యక్తిగతంగా ఉండాలి. Yeah, it can be in the form of our special worship, personal worship. ప్రత్యేకమైన విధానంలో వ్యక్తిగతంగా ఆరాధిస్తూ ఉన్న రూపంలో కావచ్చు. So some other person cannot thank God for the gift you personally received. నీవు వ్యక్తిగతంగా పొందిన ఈ వరము బహుమానమును బట్టి ఇతరులు నీ పక్షంగా దేవునికి వారు కృతజ్ఞత చెల్లించలేరు. Therefore worship him. కాబట్టి ఆయనను ఆరాధించు. Not only that, అంతేకాదు, the gift is so valuable. ఈ వరము, ఈ బహుమానం అనేది ఎంతో And విలువైనది. the love involved in that gift is so precious. ఆ బహుమానములో ఉన్నటువంటి
ఆ విలువ, ఆ ప్రేమ అది ఎంతో గొప్పది. Our thanks must be fervent, lively, and continual. మన యొక్క కృతజ్ఞత, మనం చెల్లించే కృతజ్ఞత అది ఎడతెగనిదై ఉండాలి, Lively. అది ఎంతో జీవంతో కూడినదై So ఉండాలి. throughout our lifetime we have to thank him. కాబట్టి మన జీవిత కాలం అంతా కూడా మనం ఆయనకి కృతజ్ఞతలు Of చెల్లిస్తూనే course, in ఉండాలి. heaven we are going to join the eternal worship. అయితే పరలోకంలో నిత్యమైన ఆరాధనతో పాటు మనం కలుసుకుంటాము వాటితో. But here on earth, అయితే ఇక్కడ ఈ భూమి మీద as long as we live, మనం జీవించినంత కాలం it must be a continual and lively worship. ఎడతెగక మన ఉజ్జీవంతో కూడిన ఆరాధనగా ఉండాలి. Also, it must be a practical worship. అంతేకాదు, క్రియాపూర్వకమైన ఆరాధనగా ఉండాలి. Such worshipful attitude must be seen by others also through our living. ఇలాంటి ఈ ఆరాధన వైఖరి మన జీవితంలో కూడా ఇతరులు చూడాలి, అది కనబడాలి. As the man of God Philip Henry said, దైవజనుడు ఫిలిప్ హెన్రీ గారు చెప్పినట్లు, it must be not only thanks giving but also thanks living. కృతజ్ఞత చెల్లించడమే కాదు, కృతజ్ఞతతో జీవించాలి. It is far better. ఇది ఇంకా మెరుగైనది. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, let us worship the Lord all the days of our life in all situations. మన జీవిత కాలం అంతా మనం ఎదుర్కొనే పరిస్థితులన్నిటిలో కూడా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. Even today being the Lord's day, ఈ రోజు కూడా ప్రభు దినముగా let us rush to the house of God దేవుని యొక్క మందిరానికి పరిగెత్తుకుని వెళ్తాం. and offer our worship. మనం ఆరాధన Let చెల్లిస్తాం. us offer our praise and thanksgiving మన యొక్క కృతజ్ఞత స్తుతులు ఆయనకి చెల్లిస్తాం. for this unspeakable gift, Lord Jesus. యేసు క్రీస్తు అనే ఈ చెప్పశక్యం కాని వరమును గురించి May God help us. దేవుడు మనకి సహాయం చేయను గాక.